హాయ్ అందరికీ, వెల్కమ్ టు అనర్గే టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఒక మంచి ఐటెం చూపిస్తానండి. తందూరి చికెన్ చూపిస్తాను ఈరోజు మీకు. చికెన్ అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమే కదా. చాలా ఈజీగా చూపిస్తానండి. ముందుగా మస్టర్డ్ ఆయిల్ తీసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్ కొంచెం వేసుకుని అందులో కొంచెం గీ కూడా వేసుకోవాలండి, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఒక 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి నూనెలో వేయగానే మంచిగా పొంగు వస్తుంది కదా. కొంచెం శనగపిండి వేసుకుని నూనె కొంచెం బాగా మరిగిన తర్వాత పొంగొచ్చిన తర్వాత మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి, మనకు రెడ్గా రావడానికి. ఒక 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ కూడా బాగా మరిగిన నూనెలో బాగా వేగిన తర్వాత మనం ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఈ ఆయిల్ని వచ్చేసి మనం బయట కొనుక్కుంటే తందూరి చికెన్ ఎలా ఉంటుందో ఏంటో బాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలా రోజుల తర్వాత మనకు అవే కాల్చిస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి, అన్నీ ఇంట్లో ఉండేవే. కొన్ని బయట తెచ్చుకోవాలి. ఈ డ్రై మ్యాంగో పౌడరు, ఈ డ్రై జింజరు, సొంటి అంటారు కదా, ఈ డ్రై జింజరు, బ్లాక్ సాల్ట్, ఈ మూడే మనం బయట కొనుక్కోవాల్సినవి. ఒకసారి చేసి కొనుక్కుంటే చాలా రోజులు మనకు వస్తాయండి. మనకు ఒక స్పూనే పడతాయి వీటిలోనూ. మనకు చాలా రోజులు వస్తాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మనకు ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, డ్రై మ్యాంగో, డ్రై జింజర్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, బ్లాక్ సాల్ట్, ఇంతేనండి మనకు కావాల్సినవి. మనకి బ్లాక్ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ, అన్నీ రెడీ పెట్టుకోవాలండి. ఇలాగా కొంచెం మెంతి పౌడరు, డ్రై మెంతి ఉంటుంది కదా, మెంతాకు, డ్రై మెంతి, అది కూడా వేసుకోవాలండి. పెరుగుని ముందే ఒక 3 స్పూన్స్ పెరుగుని ఇలా వడకట్టుకోవాలండి. వాటర్ అంతా తీసేసుకోవాలి. జ్యూస్ గుడ్లో వేసుకుని, జ్యూస్ క్లాత్ అండి అది, ఇలా వడకట్టుకుని ఇలా పేస్ట్ అలా రెడీగా పెట్టుకోవాలి. వాటర్ ఏం లేకుండా పెరుగులోను మనం అంతా ఇలా రెడీ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకి ఈ తందూరి చికెన్. బయట చాలా కాస్ట్ ఉంటుంది కదా, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత నిమ్మరసం కూడా పిండి మొత్తం అంతా కలిసేలాగి పేస్ట్ మొత్తం అంతా చేతితోటే కలుపుకోవాలి. మనం చికెన్ పట్టించాలి కదా, అలా చేతితోటే కలుపుకోవాలండి పేస్ట్ మొత్తం అంతా కలిసేలాగా. తర్వాత నేను చికెన్ని ముందుగానే శుభ్రంగా కడుక్కుని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకుని నీరంతా పోయేలాగా పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే డ్రైగానే ఉండాలి కదా, వాటర్ ఉంటే మళ్ళీ పేస్ట్ అంతా వాటరీగా అయిపోతుంది. ఈ చికెన్లో పేస్ట్లో వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా పట్టించుకోవాలి చికెన్కి. తర్వాత నేను ఇలా ర్యాప్ చేసుకున్నానండి. మనకి ఇంట్లో ర్యాపర్ లేకపోతే మనం ప్లేట్ తోటైనా క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో ఉంది కదా అని ఇలా ర్యాప్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఫ్రిడ్జ్లో ఇది 4-5 అవర్స్ పెట్టుకోవాలండి. మంచిగా చికెన్కి అంతా ఉప్పు కారం అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టాలి. మనకి చికెన్ మంచిగా కుక్ అవుతుంది, చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. తర్వాత మనం తీసుకుని మనం కొంచెంగా అలా పాన్లో కాల్చుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకు సాఫ్ట్గా కుక్ అవుతుంది చికెన్ వచ్చేసి. నేను ఇలా పాన్లో కొంచెంగా అలా కాల్చుకున్నాను. నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా కొంచెంగా కాల్చాను. కాల్చడం అంటే వేపించాను ఇలాగా. తర్వాత మనకి స్మోకీ ఫ్లేవర్ రావాలి కదండి, తందూరి చికెన్ అంటే స్మోకీ ఫ్లేవర్ కదా. ఇలా ఒక పీస్ నేను మంట మీద కాల్చాను. వాళ్ళైతే బయట అయితే మనకి నిప్పుల మీద కాల్చిస్తారు కదా, ఇలా నేను మంట మీద కాల్చాను. చాలా బాగా వచ్చిందండి తందూరి చికెన్ వచ్చేసి. బయట కొన్న దానికంటే ఎంతో టేస్టీగా ఉంది. మనకి అప్పుడప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు కదా, ఎప్పుడైనా ఇలా చేసిస్తూ ఉంటే చాలా నచ్చుతుంది వాళ్ళకి. తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం 2 స్లైసెస్ కింద కట్ చేసుకుని దానికి ఉప్పు, కారం, నిమ్మకాయ రసం కూడా పట్టించి మనకి పక్కన సర్వ్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది తందూరి చికెన్. ఇంట్లో నేను ఈజీగా చేసుకోవచ్చా అనిపించింది నాకు. చాలా బాగా నచ్చిందండి, మా వాళ్ళకి చాలా ఇష్టంగా తిన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అనర్గే టిప్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.